హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం ముగింపుకు చేరుకుంది. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన కింగ్ నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మన టీవీ ద్వారా మాట్లాడటం అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్లో ఉన్న భరణితో మాట్లాడుతూ, భరణి, నీ నుంచి కోరుకునేది నేను, అలాగే బిగ్ బాస్ ఆడియన్స్ ఇదే. కానీ నువ్వు ఇన్ని వారాల పాటు దీన్ని దాచిపెట్టి ఏవేవో బంధాలతో ఇరుక్కుపోయి ఆ బంధాలను చూపించావు. అందుకే నిన్ను ఆడియన్స్ వద్దనుకొని పంపించారు. అయితే వచ్చి రాగానే మళ్ళీ ఆ బంధాలతో ఇరుక్కుపోకుండా మంచిగా కామెడీ టైమింగ్తో చేసి చూపించావు చూడు, నువ్వు అసలు సూపర్. ఇమ్మాన్యుయల్, సుమన్ శెట్టితో కలిసి ఈ వారం నువ్వు పండించిన కామెడీ మరో లెవెల్. భరణీ శంకర్ అనగానే అందరికీ విలన్ గుర్తుకొస్తాడు. కానీ ఈ ఒక్క వారంతోనే నువ్వు నీ ఫేట్ మొత్తం మార్చేసుకున్నావు. కామెడీ టైమింగ్ అయితే అదిరిపోయింది. ప్రజా తిరుగుబాటులో నువ్వు మాట్లాడిన ప్రతి మాట కూడా అదిరిపోయింది అంటూ భరణిని ప్రశంసలు కురిపించారు. నీలో ఈ యాంగిల్ కూడా ఉందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అదిరిపోయింది. కామెడీ ఇరగదీసేసావు. టైం టు టైం చిరునవ్వు అనగానే డ్యాన్స్ చేస్తూ నువ్వు మహారాణులు మహారాజులు చెప్పినట్టుగా చేసిన విధానం కానీ, అలాగే ఇమ్మాన్యుయల్తో మాట్లాడిన ప్రతి మాట కానీ సూపర్గా వచ్చాయి. సూపర్గా ట్రై చేశావు. ఈ వారం మొత్తం నువ్వు అదిరిపోయే రేంజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చావు. టాస్క్లో ఓడిపోయినందుకు నీకు బాధగా ఉన్నా కూడా టాస్క్లో ఎవరైనా కూడా ఒకరు ఓడాలి, ఒకరు గెలవాలి. నువ్వు కావాలని చేయలేదు కదా, లేకపోతే మీ టీం గెలిచేది. ఏదేమైనా టాస్క్లో పర్ఫార్మెన్స్ చేయడం ఇంపార్టెంట్, గెలుపోటములన్నవి సహజం అంటూ నాగార్జున చెప్పడంతో భరణి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, థ్యాంక్ యూ సార్, మీ నుంచి ఒక పాజిటివ్ ఫీడ్బ్యాక్ అందుకొని చాలా రోజులే అవుతుంది, నాకు కనీసం గుర్తు కూడా లేదు అనడంతో ఆడియన్స్తో పాటు హౌస్మేట్స్ కూడా నవ్వుకున్నారు. మొత్తంగా భరణిలో ఈ యాంగిల్ కూడా ఉందా అని నాగార్జున ఆశ్చర్యపోయేలా భరణి ఈ వారం కామెడీ యాంగిల్ని బయటకు తీయడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.